హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంటుందని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కటిగా చూస్తున్నాం. నిన్న కూడా ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. గ్రామాలే అభివృద్ధి దిశగా, అంటే మెయిన్గా గ్రామాల్లో కాకుండా గ్రామాల లెవెల్ నుంచి కూడా గిరిజన తాండాలు, అంటే ఏవైతే కొండ ప్రాంతాల్లో ఉన్న కొన్ని కోయ జాతులు, కొండ జాతుల ప్రజలు ఎవరైతే ఎప్పటి నుంచో కూడా అందులో బతుకుతుంటారు, కానీ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు. అయితే నిన్న వీడియోలో మనం మెయిన్గా చెప్పుకున్నాం. 281 కోట్లతో కేవలం గిరిజన ప్రాంతాలకు 139 గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాలన్నింటికి కూడా మెయిన్గా సీసీ రోడ్లే కానీ ఏవైతే తార్ రోడ్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ కింద కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశించడం, దానికి నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ రోజు కూడా చూసుకుంటే మనం మెయిన్గా గ్రామాల అభివృద్ధి దిశగా పంచాయతీరాజ్ శాఖ ఆయన మంత్రివర్యుల కింద ఉండి మెయిన్గా గ్రామాల అభివృద్ధి దిశగా ఆయన అయితే గ్రామీణ నీటిపారుదల శాఖ ఇవన్నిటికి కూడా ఆయన అండర్లో ఉన్నాయి. అయితే దానికి మీద కూడా ఆయన అయితే ఈరోజు ఒక కీలకమైన అప్డేట్ రావడం అయితే జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే 2,500 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో దాదాపుగా 19,225 గ్రామాల వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. కరెక్ట్గా ఈ అక్టోబర్ 14వ తారీఖు నుంచి అభివృద్ధి పనులు మొదలు పెట్టుకొని కరెక్ట్గా డిసెంబర్ ఆఖరికల్లా అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ప్రతి ఒక్క చోట కూడా రోడ్ల అభివృద్ధి అనేది జరగాలి. దాదాపుగా 1,250 కిలోమీటర్ల పైచిలుకు రోడ్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశించడం అనేది జరిగింది. ఖచ్చితంగా గత 5 ఏళ్ళు ఏవైతే గ్రామాల్లో కానీ పల్లెటూరుల్లో ఏవైతే రోడ్లు పెండింగ్ ఉండిపోయినాయో, రోడ్లు మరమ్మతులు చేయలేదో, లేదా కొత్త రోడ్లు ఎక్కడైతే వేయలేదు, ఇవన్నీ కూడా నోటీస్ చేయడం అయితే జరిగింది. మొన్న పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా పెట్టిన గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో 13,325 గ్రామాలకి గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడెక్కడ రోడ్లు మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్లు ఎక్కడ పోయాలి, ఉన్న రోడ్లు మరమ్మతులు ఎక్కడ చేయాలని చెప్పి ఆల్రెడీ అన్ని సమస్యలు కూడా గ్రామ పంచాయతీల నుంచి ఏవైతే అక్కడ ఉన్న సమస్యల్ని ప్రతి ఒక్కటి కూడా నోటీస్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా గ్రామ సభలు పెట్టి ఈ రోజుకి 40 రోజులు దగ్గరికి వస్తుంది అనుకుంటా మేబీ. అయితే దాదాపుగా 2,500 కోట్ల రూపాయల నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆయన అంతకుముందే 2,000 కోట్ల రూపాయల నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన మాట విధానంతో తెప్పించుకోవడం అయితే జరిగింది, అంటే విడుదల చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మెయిన్గా చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖని మెయిన్గా గ్రామీణ అభివృద్ధి దిశగా అయితే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నట్లయితే 1,250 కిలోమీటర్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీ రోడ్లు, తార్ రోడ్లు ఓన్లీ పల్లెటూరుల్లోనే ఫస్ట్ ప్రయారిటీ కింద కరెక్ట్గా ఈ సంవత్సరం చివరాఖరికల్లా, అంటే డిసెంబర్ నెలాఖరికల్లా కూడా అన్నీ కూడా పూర్తయిపోవాలి. గత 5 ఏళ్ల నిర్లక్ష్యం ఏదైతే ఉందో అదంతటా కూడా ఈ 4-5 నెలల్లో ఈ పనులన్నీ పూర్తయిపోయి గ్రామాల అభివృద్ధి వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా కూడా ప్రతి పల్లెటూరులో కొత్త రోడ్లు చూడాలనేటట్టయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పైగా దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి మొదటి దశ కింద పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మార్కు పరిపాలనకి ఇది ఒక మొదటి సూచిక కింద మనం అయితే చెప్పుకోవచ్చు.